ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయై నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 1/1/2026 నుండి 15/1/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే వీక్షక ప్రేక్షకులకు అందరికీ కూడా మకర సంక్రాంతి, భోగి, కనుమ పండగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోనే గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి. ధనుసు రాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే రాశిలోనే చతుర్గ్రహ సంచార స్థితి, అర్ధాష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి, ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కుజదోషము, బుద్ధికారకుడు బుధుడు, రవి బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య రాజయోగము. అక్కడే శుక్రుడు సంచార స్థితి ఉండడం వల్ల శుక్రమౌఢ్యమి పరిస్థితి ఉంది. అంటే వీలైనంత వరకు ఓపిక, పట్టుదల, సహనం చాలా అవసరం. అన్నిటికన్నా వేలకు తిండి, వేలకు నిద్ర, తగు వ్యాయామం అవసరం. దీనివల్ల అనారోగ్యానికి దరి చేరకుండా ఆరోగ్యంగా ఉంటూ ఆసనం ద్వారా, ముద్ర ద్వారా, సాధన ద్వారా, ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యము అన్న పరిస్థితిని మీరు అవలంబించగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. కనుక శీతాకాలం అవడం వలన గోరువెచ్చని ఆహారము, సత్ప్రవర్తన, వీలైనంత వరకు మౌనము, యంత్ర సాధన, మంత్ర సాధన చేయగలిగితే మీకన్నా ఆరోగ్యవంతుడు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. తృతీయంలో రాహు సంచార స్థితి, అర్ధాష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు పూర్ణిమ తిథి యందున దయచేసి దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఈ పూర్ణిమ తిథి యందున తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపము, తెల్ల జిల్లెడు పుష్పాలతో మహాదేవుడికి, కాళభైరవ స్వామివారికి అర్చన, అభిషేక కార్యక్రమాలు చేసుకోవడం వలన సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే సంపూర్ణ సప్తమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన గురు చరిత్ర పారాయణము, వీలైతే రుద్ర పారాయణము, మేధాదక్షిణమూర్తి యొక్క స్వామి యొక్క దర్శనం వలన గురు యోగ్యత కలిగి, ఉద్యోగ ఆకర్షణ కలిగి, వ్యాపారంలో ఉన్నతమైన స్థితి కలిగి, వివాహం కాని వారికి వివాహము, అలాగనే వివాహమైన దంపతులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు, స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన సంపూర్ణమైనటువంటి భూత భవిష్యత్ వర్తమానంతో ప్రయాణం చేయడం వలన మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, జర్నలిస్టు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సంపూర్ణమైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి సేవారంగ కార్యక్రమం చేసేందువరకు ఓపిక వలన రాజసన్మానాలు, గజ సన్మానాలు జరగబోతున్నాయని చెప్పి గమనించాలి.